వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యాన్ని మనము చేయలేకపోతున్నాం. హల్లెలూయా. సంవత్సరం వాగ్దానం తీసుకుంటున్నాం కానీ ఆ వాగ్దానానికి తగినట్టుగా మనం నిలబడలేకపోతున్నాం. ఆమేన్. అర్థమవుతుందా? ఇంకో సంవత్సరం అయితే ఇంకొక వాగ్దానం వస్తుంది. ఎన్నో వాక్యములు వింటున్నాం మనం, కానీ వాక్యంను జరిగించక మన బ్రతుకులు మార్పు లేకుండా ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. కొందరికి సరైనటువంటి సేవకులు లేక వారు ఆనందించలేకపోతున్నారు, దుఃఖంలో మిగిలిపోతూ ఉన్నారు. కొందరేమో మంచి సేవకులను గౌరవించి ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగిపోతూ ఉన్నారు. ఇంకా కొందరేమో వాడు ఎదిగిన తర్వాత పక్కొన్ని ఏమాత్రం కూడా కానక వాళ్ళ తర్వాత వచ్చే తరము బలం లేకుండా అయిపోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనం మొన్న ఎలీషా సంగతి విన్నామా లేదా? ఇశ్రాయేలులో ఎవరున్నారట? ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని అన్నాడా? అనలే. ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని చెప్తున్నాడు ఈ ఎలీషా. ఆమేన్. ఈయనెవరు? ఎలీషా. హల్లెలూయా. ఈ దమ్ము, ఈ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ గురువు అయినటువంటి ఏలియా దగ్గర నుంచి వచ్చింది నాకు. ఆమేన్. ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు అని చెప్తున్నాడు. చదవండి ఆ మాట. 2వ రాజుల 5వ అధ్యాయంలో 3వ వచనమా? త్వరగా. మనం వాక్యంలోకి వెళ్ళక ముందు మనం ఈ సంగతులు ధ్యానించుదాం. 8వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రంను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానేమో అని రాజునకు వర్తమానము చేశాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఎంత ధైర్యంగా, ఎంత మరి స్థిరమైనటువంటి నమ్మకంతో ఉంటున్నాడంటే, దయమనమ్మ ఆ సేవకుణ్ణి చూస్తే వీడికి ఎంత పొగరు అన్నట్టే అనిపిస్తుంది. ఈ సేవకునికి ఎంత పొగరు అన్నట్టుగా. ఆమేన్. దేవుని బిడ్డలు ఆ విధంగా మరి గొప్ప శక్తిలో వాడబడాలా. ఆమేన్. ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని తెలుస్తుంది అని అంటున్నాడు. ఈ గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడని తెలవల్ల వద్దా? సేవకుడిని చూసిన ప్రతి ఒక్కడు ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. సేవకుడిని చూసిన ప్రతి ఒక్కడు ఎవరిని చూడాలి? ఉన్నారా ఇప్పుడు అట్లా సేవకులు? ఆమేన్. హల్లెలూయా. ఒక కాలంలో 2006లో, అయ్యా నేను ఒక్కనే ఉన్నాను ప్రభు, ఇట్లా ఎవరికి ఆశ లేదు, ఎవరికి దేవుని సేవ చేయాలన్న ఇష్టం లేదు అని నేను చాలాసార్లు అనేవాడిని. జాన్వస్ల సార్ దగ్గర కూడా నేను చాలాసార్లు అంటుంటే, ఒక్కరు కూడా లేరు సార్, ఇంత పెద్ద సంఘం, ఇంతమంది యవనస్తులు ఉంటారు, ఒక్కరు కూడా ఆశతో లేరని. ఆమేన్. హల్లెలూయా. అదే రోజు నేను సావాస కూటం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు, మరి ఆర్మూర్లో ఉంటున్నప్పుడు ఇంట్లో టీవీ నడుస్తూ ఉంది. ఇంట్లో గాడ్ టీవీ, గాడ్ ఛానల్ నడుస్తూ ఉంది. అప్పుడు గాడ్ ఛానల్ చాలా ఫేమస్. ఆ గాడ్ ఛానల్లో ఒక మాట వింటున్నాను. సేమ్ అలాగే ఒక నాథన్ మోరిస్ అని
ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, భూమి మీద వృద్ధులైనటువంటి, వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి సేవకుల కింద అక్కడక్కడ భూమి అంతటా దేవుడు యవనస్తులైనటువంటి సేవకులను లేపుతున్నాడన్నాడు. అది చూస్తే నాకు దస్సమన్నది. కొంచెం సావస్ కుటుంబంలో మాట్లాడి ఇంటికి వచ్చినాను. ఆమెన్, హల్లెలూయా. వెంటనే మళ్ళీ దగ్గరనే కాబట్టి జాన్ వెస్లీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లాంటి వాక్యం విన్నాను, సేమ్ మీ కింద నేను ఎట్లయితే ఇక్కడ నేర్చుకుంటున్నానో అట్లాగే వృద్ధులైన పాస్టర్ల దగ్గర కొంతమంది యవనస్తులు గొప్పగా రేపుతున్నాడంట, దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడంట దేవుని పని కొరకు బలంగా వాడుకోవడానికి అని చెప్తున్నాను. అప్పటికి నేను సేవకుని కాదు, ఏమీ కాదు. ఆమెన్. ఎప్పుడు కూడా మనమే ఉన్నామని అనుకోకూడదు. హల్లెలూయా. మనలాంటి వాళ్ళు దేవుని చేతులు ఇంకెందరో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సేవకుడు ధైర్యంగా చెప్తున్నాడు, రాని చూసుకుందాం అన్నట్టుగా. ఆమెన్. తర్వాత ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడన్న తర్వాత స్వస్థత పొందిన వ్యక్తి నయమాను. ఆమెన్. ఎవరు? నయమాను. ఫస్ట్ మాట ఏమన్నాడు? ఇశ్రాయేల్లో ప్రాఫెట్ ఉన్నాడు అన్నాడు. ఆమెన్. నయమాన్ ఏమంటున్నాడు చూడండి, అక్కడనే 16వ వచనం చూడండి, 16వ వచనం. అప్పుడు నయమాన్ అంటున్నాడు, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడుతున్నానో ఇశ్రాయేలు దేవుడైనా, దానికి ముందు అనుకుంటాను 15వ వచనం, పరివారంతో కూడా దైవజనుని యొద్దకు దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి నయమాన్ చెప్తున్నాడు, చిత్తగించుము, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు. ఆమెన్. పాల్సన్కి అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఏమీ లేదు. వచ్చినాం, కూర్చున్నాం. నేను కూడా సీటు లేవా జరగా, అదే నా చైర్. దేవుడు అక్కడనే నీకు ఆ సీట్ కింద అగ్గి పెట్టును గాక. ఆమెన్, హల్లెలూయా. నిజం. మనం కొన్ని మైండ్ సెట్ చేసుకోవాలి, మన చుట్టూన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. కొందరికి ఎప్పుడు కూర్చునే చైర్లో కూర్చోకపోతే మనసులో పట్టది. ఆ చైర్కు వాళ్ళకి అనుబంధం ఏర్పడుతుంది, ఆ స్థలానికి ఇక్కడనే మనసులో పడుతుంది అని. ఆమెన్, హల్లెలూయా. కొత్త ప్లేస్లో నాకు నిద్ర రాదంటారు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ వినండి, ఇది చాలా విలువైన మాట. ఇశ్రాయేల్లో ఎవరున్నారు? ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన వ్యక్తి నయమాన్ ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేల్లో ఎవరున్నారట? ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేల్లో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆమెన్. మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్లో ఎవరున్నారు? ప్రవక్తను చూసిన తర్వాత రోగికి ఎవరిని చూసినట్టు అనిపించింది? అబ్రామ్. ఇక్కడ మీరు సేవకుని చూస్తే ఎలిజబెత్ అమ్మా. నువ్వు వింటున్నావా లేదా కాదు నాకు ముఖ్యం. నేనేం అడుగుతున్నా? వింటున్నావా అని అడగలే, నేను పిలిచిన అంతే నీ పేరు. నేనేమంటున్నానంటే, ఇక్కడున్న సేవకుణ్ణి చూస్తే మీకు దేవుడు కనిపిస్తున్నాడా అన్నది నా ప్రశ్న. ఆమెన్. అయిపోయింది, నోర్లు అన్నీ మూసుకుపోతున్నాయి. ఎలీషా సవాల్ చేసిండు ఇక్కడ ప్రవక్త ఉన్నాడని. వచ్చిన తర్వాత ప్రవక్త ఉన్నాడు అంటున్నాడా? దేవుడు ఉన్నాడు అంటున్నాడా? దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఒక పాస్టర్, ఒక సేవకుడు ఉంటే ఎట్లుండాలా? దేవుని చూపించాలా. ఆమెన్. ఈ విధంగా చూపించడానికి ఈ యొక్క శక్తి ఈ ఎలీషాకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియా నుండి వచ్చింది. హల్లెలూయా. ఈ ఏలియాకి తన మీదున్న అభిషేకము ఎవరికి ఇవ్వడం ఇష్టం లేదు.
ఆమెన్. ఇష్టం ఉంటే ఎలీషాను ఎంతో ప్రేమించేవాడు. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి ఇంకా చాలు నువ్వు చేసింది, రేపటి నుంచి నీ పనిలో వేరేళ్ళు వస్తున్నారంటే మీకు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? నువ్వు పని చేసేది చెయ్యంగా నీ స్థలంలో వేరేళ్ళని పెడుతున్నానంటే కోపం ఉంటుందా, బాధ రాదా? ఈ ఏలియాతో చెప్పిండు దేవుడు, ఇంకా చాలు నువ్వు చేసిన సేవ, నీకు బదులుగా ఎలీషాని నేను ఎన్నుకుంటున్నాను అన్నాడు. ఆమెన్. నువ్వు చేసిన సేవ చాలా ఎక్కువైపోయింది, ఇంకా చాలు నువ్వు. ఎందుకు ఈయన సనిగిండు ఏమని, నేను ఒక్కొన్నే మిగిలిన, అందరినీ యెజబెల్ రాణి చంపేస్తుంది, నేను ఒక్కొన్నే నీకోసం రోషం కలిగి చేస్తున్నా అంటే, అరే బాబు నువ్వు ఒక్కడివి లేవు, ఇంకా చెట్లల్లా గుట్టలల్లా పుట్టలల్లా నీకంటే బలమైన వాళ్ళు ఎందరో నా కొరకున్నారు అంటున్నాడు. ఆమెన్. వాక్యం బోధిస్తున్న నేనే తోపు అనుకోవద్దు. ఆమెన్. అక్కడున్న దీనులున్న పిల్లల్లో నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు ఒప్పుకోవాల్సిందే. సమూయేలుతో దేవుడు మాట్లాడితే ఏలీ ఒప్పుకున్నాడా లేదా? ప్రవక్త సమూయేలు చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడితే పాస్టర్కి ఏమన్నా కోపం వచ్చిందా? అబ్బా వీడింది, ఇది నా ముందట వచ్చి నాకంటే ముందుకెళ్తాడా అని అనుకున్నాడా? సమూయేలు దేవుడిలాగా అయిపోయాడు ఇశ్రాయేళ్ళకి. ఆమెన్. కానీ అప్పటికే ఏలియా ఉన్నాడు అక్కడ పాస్టర్. దేవుడేమో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ ఏలికి కోపం వచ్చిందా? రాలే. హల్లెలూయా. ఇక్కడ ఈ ఏలియా కోపం వచ్చేసినట్టు చూస్తున్నాం. అక్కడ నేను వెళ్ళి మా అమ్మ నాన్నని ముద్దు పెట్టుకొని వస్తే, నేను వెళ్ళి మా అమ్మ నాన్నని ముద్దు పెట్టుకొని వస్తానంటే పంపించిండా? సరే నాయన పో అనలేడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీకున్నటువంటి వాక్య సంగతులు పోవడాన్ని బట్టి నేను ముందుకు ఫాస్ట్గా చెప్పలేకపోతున్నా. అమ్మా, దేవుడు ఏలియాకి చెప్పాడు, ఎలీషాని నీవు నీ స్థలంలో నేను అభిషేకిస్తున్నా, ఆయన నువ్వు అభిషేకించనే చెప్తే ఈయన ఏం చేశాడంటే ఎలీషా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా దుప్పటి ఇసిరేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ ఎలీషా ఈ ఏలియాను వెంబడించాలి, ఇక ఆయన వెనకాల వెళ్ళాలి. వెళ్ళే ముందు ఏం చేసిండు ఎలీషా అంటే, మా అమ్మ నాన్నను చెప్పేసి వస్తా, మా అమ్మకు ఒక మాట చెప్పేసి వస్తే ఇక నేను మళ్ళీ ఎన్నడు వస్తానో తెలియదు అని చెప్పేసి అంటే, నాకేం చేసేది అంటున్నాడు ఈయన. నువ్వు వస్తేంది, నువ్వు చస్తేంది, నాకేం చేసేది అంటున్నాడు ఈయన. సరే నాయన పోయిరా అంటలే, లోపల బాగా తట్టుకోలేకపోతున్నాడు. ఈయనున్న స్థలాన్ని ఈయనకు ఇస్తున్నాడు. ఆమెన్. ఈయన డ్యూటీ ఈయన చేస్తున్నందుకు. ఆమెన్. అయినా కష్టమో నష్టమో ఈయన దుప్పటి మాత్రం ఇవ్వలేడు, వెనకాల వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. 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 ఉన్నారా ఇక్కడ? ఈ అభిషేకం ఉన్న పాస్టర్, అభిషేకము తక్కువ ఉన్న పాస్టర్ వెంబడిస్తూ ఉంటే ఈ పాతోనికి ఇష్టం లేదు వీన్ని ఆశీర్వదించడం. ఇష్టం లేక ఏమంటున్నాడు, ఒరే బాబు నువ్వు నా వెనకాల రాక ఇక్కడనే ఉండు అంటున్నాడు. ఈయన దగ్గర ఉన్న శక్తి ఆయనకి ఇవ్వడము ఇష్టం లేదు. నువ్వు ఇక్కడనే ఉండు, నాతో రాకంటే ఆయన నేను వస్తా అంటాడు. ఆమెన్. మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్తారు. కథలాగా వినండి. ఇంకో స్థలానికి వెళ్తారు, అక్కడ కూడా ఇక్కడనే ఉండు నువ్వు అంటాడు. కానీ ఈ ఎలీషా ఉంటాడా? ఉండడు. నేను నీతోనే వస్తా అంటాడు. మూడోసారి అడుగుతాడు ఇంకొక ఊరికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఇక్కడనే ఉండరా అంటే, నేనుండను, నీతోనే వస్తానంటాడు. ఆమెన్. ఇక ప్రతి చోటకి ఈ ఎలీషా ఏలియాను వెంబడించడం చూసి ఏలి అంటాడు, నీకు ఏం కావాలరా భయ్ నా దగ్గర నుంచి? ఆమెన్. అప్పుడు ఏం కావాలని కోరుకున్నాడు? రెండంతల ఆత్మ కావాలి అన్నాడు. ఆమెన్. ఆత్మ. అప్పుడు ఏలియాకి ఇవ్వడం ఇష్టం లేదు. అవునా సరే దా ఇచ్చేస్తా అని చెప్పి చేతులు పెట్టి ఆశీర్వదించిండా? ఆశీర్వదించలే. బాగా కష్టమైంది అడిగినవరా నువ్వు అని అంటున్నాడు. ఆమెన్. ఏమడిగిండట? కష్టమైంది అడిగితివి, నాకు ఏదైతే నచ్చదో
అదే అడిగినావు నువ్వు అన్నట్టుంది. ఆమెన్. ఈ కాలంలో కూడా చాలామంది సేవకులు వారి సంఘాల్లో ఉన్న పిల్లలని వాళ్ళ మీద ఉన్న అభిషేకము ఇవ్వడానికి ఇష్టపడరు. వాడెక్కడ బతికిపోతాడో, వాడెక్కడ దేవుని చేత వాడబడతాడో అని తొక్కేస్తూ ఉంటారు. మంచి మంచి వరములు, మంచి మంచి ఆత్మీయ ఫలముల చేత నింపబడ్డ యవనస్తులని వాళ్ళు ఏం చేస్తారు? తొక్కేస్తారు. ఏదమ్మా, నేను పాస్టర్ని, నా పిల్లలు, నా కొడుకులు వీళ్ళే ఏం కావాలా, ఎదగాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదించిన తరం కూడా అయిపోయింది ఇప్పుడు మనకు. ఆమెన్. దేవుడు ఊరుకోవట్లేదు, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఈ ఏలియా ఏం చేశాడంటే తన దుప్పటిని ఇవ్వడానికి ఇష్టపడక, సరే అది నాతోనైతే కాదు కానీ నేను ఎప్పుడైతే ఆరోహణమైతానో, దేవుని ఆత్మ నన్ను ఆరోహణంలో గాలి వచ్చి తీసుకెళ్తుందో అప్పుడు నువ్వు ఇక్కడ ఉండి నన్ను చూస్తే అది నువ్వు పొందుకుంటావంటే ఏలి అక్కడనే ఉండిపోయాడు. హల్లెలూయా. అప్పుడు ఆ దుప్పటి వచ్చి అక్కడ ఎలీషా మీద పడ్డది. హల్లెలూయా. ఎలీషా మీద ఏమైంది? అక్కడ పడిపోయిన దుప్పటిని వెళ్ళి తీసుకొని ఈయన వాడడం ప్రారంభించిండు. హల్లెలూయా. ఏలియా ఇవ్వలే. ఏలియా చాలామంది ఏలి ఇచ్చిన ఏం ఇవ్వలే, అక్కడ పడిపోయింది. అక్కడ పడిపోయిన దుప్పటిని నేను ఏం చేశాడు? తీసుకొని వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ ఏలియా అభిషేకము ఎలీషాకి ఎందుకు వచ్చింది అని అంటే, ఏలియా ఆకాశంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి. హలో, ఏలియా ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. గుర్తుంచుకోనండి, నేను మొన్న చెన్నై పోతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో నా షూ కూడా ఇప్పించారు. డిసెంబర్ 18, 19 తారీఖు నాడు నా షూ కూడా తీసేయమన్నారు. ఆమెన్. నేను ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి అంటే నా షూ కూడా స్కాన్ చేశారు. హల్లెలూయా. ఇంతకుముందు షూ వేసేది కాదు. పోనీ అందరూ వేస్తున్నారంటే అందరూ వేస్తలేరు, కొన్ని రకంగా ఉన్న షూలు మాత్రమే చేస్తున్నారు. నా పక్కకున్న వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు నేను గమనించిన, నా లాంటి షూ ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? స్కానింగ్ చేస్తూ ఉన్నారు. ఆ షూ వేసుకొని నేను ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఆమెన్. నేను వెళ్ళాలి అంటే అదేం కావాలా? ఇక్కడనే స్కానింగ్ చేయబడాలా. ఆమెన్. హలో, ఉన్నారా? ఇక్కడ కూడా ఏలియాకి ఎలీషాని దీవించడం ఇష్టం లేదు ఖచ్చితంగా. ఆమెన్. ఏంజల్కి అర్థమవుతుందా? ఏలియాకి ఎలీషాని దీవించడము ఇష్టం లేదు. అయితే నాకు ఒక ప్రత్యక్షత వచ్చి ఒక మాట చెప్తుండు, అరే బాబు, నేను వెళ్ళిపోయేటప్పుడు ఆరోహణమైనప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే నీవు దాన్ని వందుకుంటావన్నాడు. ఎందుకు వందుకుంటావన్నాడు? పరలోకంలో ఆత్మచేత ఆయన ఎత్తివేయబడుతున్నప్పుడు, పరలోకానికి కొనిపోబడుతున్నప్పుడు, పరలోకానికి పోవాలంటే స్కాన్ చేయబడాలా. ఏం చేయబడాలా? పరలోకంలో ఎంటర్ కావాలంటే అక్కడ నీ అభిషేకం ఏమీ పని చేయదు. ఆమెన్. అక్కడ అభిషేకంతో పని లేదు. పరలోకంకి వెళ్ళే ముందు ఏమైపోతుంది? అభిషేకం ఇక్కడనే విడవబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. అమ్మ, ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ అభిషేకంలో యోర్దాన్ నదిని పాయలు చేసే అవసరం ఉందా పరలోకంలో? అక్కడ అభిషేకంలో దయ్యాలు ఎల్లగొట్టే పని ఉందా? అక్కడ అభిషేకంలో దేవుని కార్యములు చేయడానికి ఏమైనా అవసరం ఉందా? అభిషేకం అనేది భూమి మీదనే. సురేష్, వింటలేవు? దుప్పటి ఎందుకు పడ్డది? వెంబడబోతున్నప్పుడు ఎందుకు ఇయ్యలేడు? ఆకాశంకి వెళ్ళిపోతుంది, దుప్పటి ఎందుకు పడ్డది? ఎందుకంటే ఆ దుప్పటితో అక్కడ పని లేదు. ప్రతి సేవకుడు, నాయకుడు స్వార్థం ఉంటుంది, ఇంకొకళ్ళని దీవించకూడదని. అది ఏలియాలో చూస్తున్నాం మనం. ఇది నాకు ముందుగానే దేవుడు ఈ వాక్య సత్యాన్ని బయలుపరిచాడు కాబట్టి చాలా ఆచి తూచి వాళ్ళు నిజంగా ఆత్మపూర్ణులైతే వాళ్ళ మీద చేతులుంచి నిజంగా ఆ యొక్క హస్త నిక్షేపణ, ఇంపార్టేషన్ అనేది చేస్తూ ఉంటాను. హల్లెలూయా. వ్యర్థమైన ప్రతి ఒక్కరికి వేస్తే వాని కుండ పగిలిపోతుంది, వాని హృదయం పగిలిపోతుంది, తట్టుకోలేరు. ఆమెన్. అయితే ఈ ఎలీషా ఆ దుప్పటి పొందడానికి గల కారణం ఏంటంటే, పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దుప్పటి ఎలిజిబుల్ కాలేదు అక్కడ. ఆమెన్.
పరలోకంలో అభిషేకంతో పని లేదు, అందుకే వదిలేయాల్సి వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ పరలోకంలో కూడా అభిషేకం పనిచేస్తే ఏలి ఆ దుప్పటిని అట్టే తీసుకుపోతుండే, వీనికి మాత్రం ఎప్పుడు ఇచ్చేవాడు కాదు. ఆమెన్. అయితే పరలోకంలో పని చేయదు కాబట్టి దిగి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఎలీషా మీదకి ఏలియా అభిషేకం వచ్చింది కదా, వచ్చిందా? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ సంగతులు తెలవాలా, వాక్య సంగతులు. ఈ ఎలీషా మీదకి ఏలియా అభిషేకం వచ్చినందుకు ఇశ్రాయేల్లో ఎవడున్నాడని చెప్పుకుంటున్నాడు ధైర్యంగా? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని చెప్తున్నాడు. చెప్పినట్టుగా, ఆ దమ్ముతో చెప్పినట్టుగా పని చూపించిండా? 7 సార్లు మునుగంటే ఏమైపోయింది? కుష్ఠరోగము పోయింది. 7 సార్లు మునుగుమనగానే కుష్ఠరోగం పోగానే ఆ నయమానికి సేవకుడు కనిపిస్తున్నాడా, దేవుడు కనిపిస్తున్నాడా? ఇశ్రాయేల్లా దేవుడు కనిపిస్తున్నాడు. ఆమెన్. మరి ఆ శక్తి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలీషాకి ఏలియా నుంచి వచ్చింది. హల్లెలూయా. ఏలియా దుప్పటి నుంచి. ఆమెన్. ప్రీతం ఉన్నదా? వింటున్నారా? వినాలా? ఇది ఎలీషా. ఆమెన్. ఈ ఎలీషాకి ఒక మ్యాంటిల్, ఒక దుప్పటి వచ్చేసింది. ఆమెన్. ఇది తన సొంత దుప్పటి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మీదకి ఇంకొక మ్యాంటిల్ వచ్చింది. ఇది ఎవరిది? ఏలియాది. ఆమెన్. 2 అయిపోయినాయి. ఇప్పుడు ఆయనకి అభిషేకం వచ్చేసింది, గొప్పగా వాడబడుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు వినండి, ఇది నా చర్చి, ఇక ఇక్కడనే నేను ఈ ఎల్లకాలం ఈయన్నే బతుకుతా అని కొందరు విర్రవీగుతూ ఉంటారు. పూచిక పుల్ల కూడా తీసుకుపోలేము. తీసుకుపోతామా? చచ్చిపోతే చర్చిని ఎంబడ పెట్టుకొని పోతామా? నువ్వు కడితే ఇది నా చర్చి, నా జాగా, నా పైసలు అంటారు కదా, నా ఇల్లు అనేటోళ్ళు. ఆమెన్. ఏమి కూడా తీసుకుపోము ఈ లోకంలో. నిన్న నన్ను ప్రేమిస్తున్న అంకుల్ అంటున్నాడు, అంకుల్ ఇంటికి జాగ్రత్తగా ఉండండి నేను ఫోన్లు అంటుంటే, అగో చూడు మళ్ళీ అట్లనే అంటున్నావు, ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు, నువ్వు వచ్చి నన్ను కాపాడుతావా? దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు. నేను ఇప్పుడు వెళ్తా, యాక్సిడెంట్ అవుతుంది, పోతాం, ఎందుకు భయపడాలా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి చాలా సంగతులు నేర్చుకోవాలి మన జీవితంలో. హల్లెలూయా. ఈ ఎలీషా తన దైవజనుడి నుంచి, తన తండ్రి నుంచి అభిషేకం పొంది ఈయనేం చేసిండు? చాలామంది శిష్యులను, చెప్పండి, ఎలీషాకి ఆ ఏలియా కన్నా అంతమంది శిష్యులు లేరు, కానీ ఎలీషాకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆమెన్. ఎలీషాకి స్కూల్ ఉన్నది, ప్రవక్తలు ఎందరో తయారవుతున్నారు ఆయన దగ్గర. ఎలీషా శిష్యులందరూ బయటకు పోయి ప్రవక్తల్లాగా తిరుగుతున్నారు, కానీ ఒక్కడు కూడా దేవునికి ఇష్టమైన ప్రవచనాలు చెప్పలేకపోతున్నారు. ఆమెన్. ఈయన మీదున్న అభిషేకము తన దగ్గరున్న శిష్యులకే ఇవ్వడానికి ఇష్టమైతలేదు ఇప్పుడు ఈ ఎలీషాకి. ఆమెన్. ఈ ఎలీషాకి కావాలన్నప్పుడేమో ఏలియా తోక పట్టుకొని తిరిగినాడు. ఆమెన్. హల్లెలూయా. ఏం కావాలంటే 2 ఆత్మలు కావాలన్నాడు. కానీ ఇప్పుడు ఈయన మీద ఉన్న అభిషేకము తన పిల్లలకు ఇవ్వాలొద్దా? ఇవ్వాలి. కానీ ఎలీషా శిష్యుల్లో ఒక్కడు కూడా ఫేమస్ కాలేడు, ఎందుకంటే అందరూ దయ్యంల చేత పట్టబడ్డారు. హల్లెలూయా. ఈ సంగతులన్నీ మనం తెలుసుకుంటాం. అయితే ఈ ఎలీషా బ్రతికినంత కాలము ఎవడికి కూడా ఈ 2 అంతల ఆత్మని ఇవ్వలేడు. హల్లెలూయా. రాజుల గ్రంథంలోనే అక్కడ చూద్దాం, 10వ అధ్యాయమా, హల్లెలూయా.
20 వచనం చూడండి, 13లో. రాజులు 13:20 ఏమన్నది? ఆమెన్, హల్లెలూయా. సత్యగంగవ్వ వినండి, ఈయన మీదికి అభిషేకం రావడానికి ఎంతో ఆశించిండు, కానీ ఈయన ఎవరిని అభిషేకము చేయలేడు. దీపక నాకు అర్థమవుతుందా, కనబడుతుందా? ఈయన ఎవరిని అభిషేకం చేయక మెల్లగా ఎక్కడికి పోయిండు? ముసలైపోయి సమాధి అయిపోయిండు. ఇప్పుడు ఈ అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధుల్లోకి వెళ్ళిపోయింది. ఆమెన్. ఎలిజబెత్ అవ్వ, ఎలీషా మీద ఉన్న అభిషేకము ఎవరి మీదకి వెళ్ళింది? ఎవరి మీదకి వెళ్ళలేదు, సమాధులకు వెళ్ళిపోయింది. ఆమెన్. చాలామంది ఈ విధంగానే వారికి దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని వచ్చే తరం కొరకు ఆశీర్వదించలేక ఎవరిని హృదయపూర్వకంగా నాయనా రా నేను నిన్ను దీవిస్తా అని అనలేని పరిస్థితుల్లో ఉన్నారు సేవకులు. అందుకే మన పితరులు చూసిన అద్భుతాలు మనం ఇప్పుడు చూడలేకపోతున్నాం. ఎందుకంటే అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధులకి వెళ్ళిపోయింది. ఆమెన్. చూడండి దేవుడు దాన్ని ఎట్లా బయటకు తీసుకొస్తున్నాడు. చచ్చిపోయినాడు ఎలీషా, ఏమన్నా తీసుకెళ్ళిండా? అభిషేకం నట్టే తీసుకుపోయిండు. ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు కూడా దేవుని సేవలో బలంగా వాడబడేవాళ్ళు. కానీ ఎలీషా ఆ విధంగా చేయలే. వృద్ధాప్యం మంది ఏమైపోయిండు? ఆయన చనిపోయిండు. ఆమెన్. కొందరు తెలియక ఒక శవాన్ని పాతిపెట్టిరట, ఎలీషాని పాతిపెట్టిన స్థలంలోనే. ఆమెన్. అమ్మ వినండి, ఈ సంగతులు మీకు తెలియాల. ఎలీషా పాతి పెట్టబడ్డాడు. ఆమెన్. లోపల శరీరం అంతా కుళ్ళిపోయింది, శరీరం వెళ్ళిపోయింది. తర్వాత ఏం మిగిలినాయి? ఎముకలే మిగిలినాయి. ఆమెన్. ఏం మిగిలినాయి? సమాధి లోపల ఏం మిగిలినాయి? ఎముకలు మిగిలినాయి. అక్కడ ఎలీషా పాతి పెట్టబడ్డాడని తెలియక అదే సమాధిలో ఇంకొక శవాన్ని పెట్టేసరికి ఆ శవంకి ఎముకలు దాకినాయి. ఎవరు ఎముకలు? ఎలీషా ఎముకలు. ఆలోచిస్తే మీరు ఒకసారి ఊహించండి, మీ ఆలోచనలకు అందుతుందా? ఆల్రెడీ చచ్చిపోయిన శవంలో ఏమి లేక ఎముకలే పడి ఉన్న ఎముకలకి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన శవం కాలు ఏమైంది? తాకింది అంతే. ఆ ఎముకల్లో ఏమున్నది? అభిషేకం ఉన్నది, ఈ యొక్క శక్తి ఉన్నది దేవుడిచ్చినటువంటి. హల్లెలూయా. సో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దాన్ని తన తరం వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడని స్థితిలో అభిషేకం అంతా కూడా సమాధులకే వెళ్ళిపోయింది. ఆమెన్. అందుకే ప్రవక్తల కాలం కూడా అయిపోయింది. ఆమెన్. ఎందుకు అయిపోయిందంటే అభిషేకాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు, అభిషేకాన్ని మరి క్యారీ చేయలేకపోతున్నాం మనం. హల్లెలూయా. సో ఇక్కడ మీరు చూస్తే ఎలీషా యొక్క సమాధిలో ఆ యొక్క ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచింది, అంటే బ్రతికింది అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు అభిషేకము శవానికి తాకిందంటే అంత పవర్ఫుల్గా మనం ఎలీషా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ దినము ఆ మిస్టేక్ ఒక దైవజనుడు చేయలేదు. ద్వితీయోపదేశ కాండంలో తన తరము కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం, సేవకుణ్ణి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాటలు అవసరమని అనిపిస్తూ ఉన్నది. ఈరోజు నీవు శక్తిని పొందాలంటే అది నీ దైవజను నుండి నీవు ఖచ్చితంగా పొందుకోవాలా. హల్లెలూయా. తండ్రుల నుంచి పిల్లలు ఏం కావాలా? పొందుకోవాలా. ఆమెన్. పిల్లలు నాశనం కాగా తల్లిదండ్రులు చూడరు. అది దైవజనుడి నుంచి దైవజనుడికి అది మరి ఆ విధంగా ప్రాప్తిస్తూ ఒకరి తర్వాత ఒకరికి, ఒక తరం నుండి ఒక తరంకి వచ్చే దేవుని శక్తిని మనం ఈ దినం అనుభవిస్తున్నాం. ఆమెన్. ఈ సేవకుడు ఊరికనే ఇక్కడ లేడు. 30 సంవత్సరాలు దేవుడు చాలా నలగొట్టి ఉతికి ఆరేస్తే తప్ప అన్నీ నేర్చుకోలేము. ఆమెన్. అనుభవంతో కూడుకున్నటువంటి దేవుని క్రీస్తు యొక్క జ్ఞాన విషయంలో మీకు బోధిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా.
అక్కడ ఆ శవం ఏమైందంటే ప్రాణంకి వచ్చిందంట, ఉట్టి ఎముకలకు తాకి. అభిషేకం యొక్క పవర్ చూడండి. ద్వితీయోపదేశ కాండం తీసుకుందాం, 34వ అధ్యాయంలో 9వ వచనం చూస్తారా? ఆమేన్. నేను మరి ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం, ఇంకొక ఏలియా ఎలీషా లాగా. ఆమేన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సమాధులకు వెళ్ళిపోయింది. ఎలీషా ఇంకొకరిని ఆశీర్వదించుంటే బాగుండేది, కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధులకు. అందుకే సమాధులలో మనకు ఎక్కువ అభిషేకము శక్తి దొరుకుతుందని చెప్పేసి మరి ఇప్పుడు ఆయన కూడా లేరు, మైల్స్ మొన్రో గారు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, చదవండి. ఇక్కడ ఇద్దరున్నారు, మోషే, యెహోషువ. ఆమేన్. మోషే తండ్రిలాగా ఉన్నాడు, యెహోషువ కుమారుని స్థానంలో. మోషే నాయకుని స్థానంలో ఉన్నాడు, యెహోషువ శిష్యుని స్థానంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఈ మాటలు మనం తెలుసుకొని మనము ముందుకెళ్దాం. హల్లెలూయా. చదవండి. మోషే తన చేతులను, ఇక్కడ చూడండి, నాయకుడు అనేవాడు ఇట్లా ఉండాలి. నాయకుడు ఎట్లా ఉండాలంటే, శరమ్మ పాస్టర్ ఎట్లుండాలంటే, పాస్టర్ ప్రభు సన్నిధికి వెళ్ళక ముందే దేవుడు చెప్తాడు, ప్రతి మనిషికి చెప్తాడు, నా టైం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అనేది అందరికీ తెలుస్తుంది పోయేటప్పుడు. హల్లెలూయా. ఆ విధంగా తాను వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడంట, ఈయన నూను కుమారుడైన యెహోషువ మీద తన చేతులు పెట్టాడు. దివ్యేష్కి అర్థమవుతుందా? ఈ శక్తి, ఈ దేవుని యొక్క అభిషేకం ఈ మోషే చేతులుంచి యెహోషువ మీద పెట్టి ఏం చేసిండట? దీవించిండు. హల్లెలూయా. మోషే చేతులుంచి యెహోషువ మీద ఉంచి ఉండెను గనక అతడు ఏమైండు? జ్ఞానాత్మ పూర్ణయిండు. హల్లెలూయా. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారన్నారు కదా, ఇప్పుడు ఈయనకేమొచ్చింది? జ్ఞానం వచ్చింది, శక్తి రాలే. మనము దేన్ని అడగాల? దేవుణ్ణి, జ్ఞానం అడగాల. ఆమేన్. ఏమడగాల? దేవుణ్ణి, జ్ఞానం అడగాల. దీపక నాకు తెలుసు కదా, మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఈజిప్ట్ నుంచి విడిపించిండు, అంత గొప్ప నాయకత్వం చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్న టైంలో ఏం చేసిండు? ఆయన తర్వాత ఒక సేవకుణ్ణి చేతులుంచి అభిషేకిస్తున్నాడు. ఆమేన్. చేతులుంచి అభిషేకిస్తున్నప్పుడు ఏమొచ్చేసింది? మోషేకి, యెహోషువకి జ్ఞానాత్మ వచ్చేసింది. ఆమేన్. సంఘంలో ఏం కావాలి అందరికీ? సంఘంలో ఏం కావాలి అందరికీ? సంఘంలో ఏం కావాలి అందరికీ? జ్ఞానం కావాలి. ఆమేన్. ఈ 2025లో మనమందరం దేవుణ్ణి ఏమడుగుదాం? జ్ఞానం అడుగుదాం. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సేవకుడు తన శిష్యుని పైన చేతుంచి ప్రార్థించినప్పుడు, హల్లెలూయా, దీవించినప్పుడు, నిక్షేపణ చేసినప్పుడు ఆ విధంగా వచ్చింది. ఇప్పుడే చూసినాం, ఒక గురువు శిష్యుని చూస్తే వాళ్ళకి ఇష్టం లేదు, ఈయన కూడా అదే చేశాడు, ఈయన కూడా సమాధికి వెళ్ళిపోయింది అభిషేకం. కానీ ఇక్కడ ఇంకొక గురువు శిష్యులను చూస్తే, ఇక్కడ మోషే యెహోషువను ఆశీర్వదిస్తే యెహోషువ అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవించినాడు. ఆమేన్. ఇప్పుడు ఏమైపోయిందంటే మోషే యొక్క అభిషేకం యెహోషువ మీద నిలుస్తూ ఉన్నది. హల్లెలూయా. అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఈ దినం మనము ఈ యొక్క కృప కొరకు ప్రార్థించాలి. ఆమేన్. అందుకే ఈ ఉదయం నేను ప్రేరేపించబడ్డ 3 విషయాలను మీకు వాట్సాప్లో స్టేటస్ పెట్టినాను. ఆమేన్. ఈ 2025లో, ఆమేన్, 2025లో దేవుణ్ణి ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక్కొక్కరు శారమా ఒక్కొక్కరు ఏమడగాలంటే, యేసయ్యా నీ దయ నాకు, ఒకటి దయ. ఆమేన్. నాకు దయ ఇవ్వు ప్రభు అని అడగాల. ఆమేన్. దయ నా మీద చూపించు, నీ కృప నా మీద చూపించని. ఆమేన్. అనోక్ ఏమడగాల దేవుని 25లో? పొద్దున్న లేచి మీరు ఇదే అడగండి దేవుణ్ణి. చాలా బలపరుస్తారు. అయ్యా
నీ దయ నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవకునిలో ఉన్నది మీకు ఇవ్వాలి అంటే మీరు ఈ మాట వినాలి. ఇందులో చాలా బలం ఉంది. రెండవది నీ జ్ఞానము. అడగండి, ఏం కావాలి మనకి? జ్ఞానము. ఆమేన్. యేసయ్యా నీ జ్ఞానము నాకు దయచేయమని అడగాలి. ఎంతమంది అడుగుతారు? ఈ 2025 కంప్లీట్గా సంఘం అంతా కూడా ఈ 3 విషయాలు మర్చిపోదు. మూడవది భద్రత. ఆమేన్. ఏం కావాలి మనకు? భద్రత, నీ ప్రొటెక్షన్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడాలా. హల్లెలూయా. ఏమేం కావాలా? దయ కావాలా, జ్ఞానం కావాలా, దేవుని భద్రత కావాలి 2025వ సంవత్సరంలో. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అడుగుపెట్టు స్థలం ఎల్ల నేను నీకు ఇస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే యెహోషువ 1వ అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తున్నాను. కానీ అడుగుపెట్టే స్థలంలో ఎట్లున్నారంటే దయ్యాల కంటే బలమైన మనుషులు ఉన్నారు, మృగాల కంటే పెద్దగా ఉన్నారు, అటువంటి శత్రువులు ఉన్నారు అక్కడ కూడా దేవుడు వీళ్ళకి భద్రత ఇస్తున్నాడు. ఆమేన్. ఒకటి జ్ఞానంనిచ్చాడు. ఆ జ్ఞానంనివ్వడానికి దయ పొందినాడు యెహోషువ. ఆమేన్. మోషే దగ్గర నుండి యెహోషువ పొందాలంటే ఏం పొందినాడు? ముందు దయ పొందినాడు. మోషేకు నచ్చిండు యెహోషువ. ఆమేన్. అలాగే దేవునికి కూడా నచ్చిండు. అందుకే దేవుడు చెప్తున్నాడు నూను కుమారుని నువ్వు ఆశీర్వదించమని. హల్లెలూయా. అంతేకాకుండా జ్ఞానం చేత నింపబడ్డాడు. తర్వాత దేవుడు వారిని కాపాడుతా వచ్చినారు. అప్పుడే మరి ఇశ్రాయేలు పొందుకోవాల్సినటువంటి కానాను దేశంలో ఉన్నటువంటి ప్రతి చెడ్డదంతా కూడా బయటికి పారిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము దేవునికి ప్రియులంగా ఉండాలంటే మనము ఈ 3 అడగాలి. అయ్యా నీ యొక్క ఫేవర్ నా మీద ఉండాలి, నీ దయ నా మీద ఉండాలా, నీ జ్ఞానము నాలో ఉండాలా, అట్లనే నీ కాపుదలలో నేను ఉండాలి. అందరం లేచి నిలబడదాము. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము. మరి సమయానుకూలతను బట్టి లోతుగా వెళ్ళకపోయినా క్లుప్తంగా అయినా దేవుడు మనతో మాట్లాడినాడు. ఆమేన్. దేవుని యొక్క సేవకులు మనల్ని దీవించినప్పుడు దేవుని యొక్క ఫేవర్లో ఉంటున్నాం. అంతేకాకుండా దేవుని జ్ఞానం వస్తున్నది. అంతేకాకుండా దేవుని యొక్క భద్రత కూడా మనకు వస్తున్నది. హల్లెలూయా. డివైన్ ఫేవర్, డివైన్ విజ్డమ్, డివైన్ ప్రొటెక్షన్. హల్లెలూయా. మరి దేవుని యొక్క దయ, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మరి భద్రత కొరకు అందరం కళ్ళు మూసుకొని అడుగుదాం. అందరం కూడా అడుగుదాం. అయ్యా మరి మా మీదికి నీ అభిషేకం వచ్చినట్లు మేము నీ దయ పొందుదుము గాక. మా మీదికి నీ అభిషేకం వచ్చినట్లు తండ్రి నీ దయలో మేము ఎదుగుదుము గాక అని అడుగుదాం అందరం కూడా.